హాయ్ అండి. ఈరోజు మనం హెల్దీ అయిన క్యారెట్ రైస్ తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు, పోపు దినుసులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకుంటున్నాను. నేను 2 వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకొని సన్నగా పీసెస్లా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక కరివేపాకు రెమ్మ, ఒక ఎండుమిర్చి కూడా తుంపి వేసుకున్నాను. ఇవి దూరగా వేగాక 2 మీడియం సైజు ఆనియన్స్ అండి, పకోడీకి కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇవి ఒక 2 నిమిషాల్లో ఫ్లేమ్లో దూరగా వేయించుకుందామండి. చూశారు కదా, నేను ఒక 200 గ్రాముల క్యారెట్లు తీసుకొని ఇలా కోరి పెట్టుకున్నాను. మీరు ఇలా కోరుకోకపోయినా సన్నగా పీసెస్లా ముక్కలు కట్ చేసి పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇది కూడా కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూశారు కదా, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. నేను వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ అండి, అది కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం ఉంచుకుందాం. నేను ఒక 1/2 కిలో రైస్ అన్నం వండి పెట్టుకున్నానండి. ఆ రైస్ కూడా వేసుకొని దీనిలో రైస్ పలుకుగా వండుకోవాలండి, మెత్తగా వండుకోకూడదు. ఆ రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి క్యారెట్ రైస్. కొత్తగా వండేవాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను ఒక చిన్న నిమ్మకాయ పిండుకుంటున్నానండి, పెద్ద నిమ్మకాయ అయితే ఒక చెక్క చాలు. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇది కలుపుకొని కొత్తిమీర చల్లుకుంటే అంతే, క్యారెట్ రైస్ ఈజీగా తయారు చేయొచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.